నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన క్లాస్‌లో రీసెంట్‌గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూస్తున్నామండి. మీకు కనుక మా ఛానల్‌లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన క్లాస్ కాన్సెప్ట్. సో ఈ మధ్య కాలంలో ఎస్ఎఫ్‌సి వాళ్ళు ఒక కొత్త మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అనే దాన్ని టెస్ట్ చేయడం జరిగింది. మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అంటే చిన్న సైజులో అంటే వెళ్ళేటువంటి రేంజ్ ఏదైతే ఉందో అది మీడియం రేంజ్‌లో ఉండేటువంటి క్షిపణి అనమాట. అండ్ ఈ క్షిపణి పరంగా ఎక్కడ టెస్ట్ చేస్తారు? మనకెప్పుడైనా సరే క్షిపణిని పరీక్షించడం అంటే అది ఒడిస్సా తీరంలో అనమాట. సో ఒడిస్సా తీరంలో అబ్దుల్ కలాం ఐలాండ్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఇటువంటి మిసైల్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఒడిస్సా తీరంలో టెస్టింగ్ అనేది జరుగుతుంది. బట్ ఇప్పుడు ఎందుకు ఇది మన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వాళ్ళు ఒక మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్టుగా తెలియజేశారనమాట. సో ఎస్ఎఫ్‌సి అంటే ఏం లేదు, మన దేశంలో ఉన్నటువంటి ఆర్మీ, నేవీ, మిలిటరీ ఏవైతే విభాగాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా కావాల్సినటువంటి ఆయుధాలని, క్షిపణుల్ని తయారు చేసి అందించేటువంటి విభాగం అనమాట. వీళ్ళు టెస్ట్ చేసి ఓకే అన్న తర్వాతే ఆర్మీకైనా, నేవీకైనా, ఎయిర్ వాళ్ళు మిసైల్స్ అండ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ అనేది వాళ్ళు వాడుకోవడానికి ఇవ్వబడుతుందన్నమాట. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వాళ్ళు రీసెంట్‌గా ఒక కొత్త రకమైనటువంటి మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అనేది టెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ఏదైతే ఉందో అది మన దేశం యొక్క అమ్ముల పొదిలోకి, నథింగ్ బట్ మన ఆయుధాల కర్మాగారంలోకి ఇది ఒక గొప్ప విధంగా రాబోతుందన్నమాట. అండ్ ఇప్పటికే మనకి ప్రళయ్ అనేటువంటి బాలిస్టిక్ మిసైల్ ఉంది. మనకి ఒక బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనేది కూడా మనం ప్రెజెంట్ అనేది ఎక్కువగా వినియోగిస్తూ అండ్ మన దేశంలో ఎయిర్ ఫోర్స్‌కి ఉపయోగించేటువంటి ఒక న్యూ టెక్నాలజీ కూడా రీసెంట్‌గా ఎక్కువ శాతం రావడం జరిగింది. సో అదొచ్చేసి క్రిస్టల్ మేజ్ అనమాట. మేజ్ 2 అని పేరుతోటి ఒక బాలిస్టిక్ క్షిపణి అంటే మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని మన దేశంలో కొత్తగా టెస్టింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని రాక్స్ అని కూడా వాళ్ళు పేరిచ్చారు. సో ఈ రాక్స్ అనేది ఏదైతే ఉందో ఇది ల్యాండ్ టైప్ అనమాట. అంటే మనకి క్షిపణులు ఏవైతే ఉన్నాయో ఎయిర్ టు ఎయిరా, ల్యాండ్ టు ఎయిరా ఈ విధంగా ఉంటుంది కదా. అలా క్రిస్టల్ 2 అండ్ రాక్స్ రెండు ఒకటే అనమాట. అది వచ్చేసి ల్యాండ్ టైప్ అనమాట. భూమి మీద నుంచి పంపించగలిగేటువంటి టైప్ ఏవైతే ఉన్నదో ఆ టైప్లో కొత్తగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి వినియోగించుకునే విధంగా దీన్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ క్రిస్టల్ కాకుండా ఇప్పుడు కొత్తగా మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లుగా ఎస్ఎఫ్‌సి వాళ్ళు తెలియజేశారు. సో దీంతో పాటు ఇంకా ఫ్యూచర్‌లో మన దేశం నుంచి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్‌ని కూడా అంటే ఇంకా ఎక్కువ దూరం ఈ యొక్క క్షిపణులు అనేవి ప్రయాణించగలిగేటువంటి క్యాపబిలిటీ తోటి క్షిపణులు అనేవి తయారు చేయబోతున్నారు. అది కూడా 1500 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంని ట్రావెల్ చేయగలిగే విధంగా మనకి క్షిపణులు అనేవి మీదట తయారు చేయాలని మన యొక్క గవర్నమెంట్ భావిస్తుంది. నానో యూరియా. సో మనకి నానో యూరియా అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. చాలా పాపులర్ అయింది. ఎందుకంటే పెద్ద బస్తా అంత ఉండేటువంటి యూరియా ఏదైతే ఉందో ఒక చిన్న క్యాన్ బాటిల్ అంతా దానిలోకే దాని సైజ్ తగ్గించగలగడం అంటే గొప్ప విషయం. అంటే మనం యూరియా అనేది మళ్ళీ గింజలలాగా లాగా ఉండి అవి మళ్ళీ మొక్కలకి అందించేలాగా కాకుండా నానో యూరియా ఏదైతే లిక్విడ్ ఫామ్‌లో స్ప్రే చేసినప్పుడు మొక్కలకి ఇంకా బాగా విధంగా నానో యూరియా అనేది తీసుకొని వచ్చారు. బట్ ఇక్కడ ఇంకొంచెం ఇంప్లిమెంటేషన్ అనేది తీసుకొని వచ్చారనమాట. ఏ విధంగా అంటే నానో యూరియా ప్లస్. ఇది నానో యూరియా ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి ఒక కొత్త వెర్షన్ అనమాట నానో యూరియా ప్లస్. సో దీనిలో ఏంటంటే నైట్రోజన్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే ఒక మొక్క ఎదగడానికి నైట్రోజన్ అనేది చాలా అవసరం. సో ఆ నైట్రోజన్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా యొక్క నానో యూరియా ప్లస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నానో యూరియా అనేది సైజ్ అనేది తగ్గించారు లిక్విడ్ ఫామ్‌లోకి. మొక్కకి పోషకాలు అనేవి సరిగ్గా అందడం కోసం. బట్ దానిలో ఇంకా నైట్రోజన్ కంటెంట్ బెటర్‌గా మార్చి నానో యూరియా ప్లస్ అనేది తీసుకొచ్చారనమాట. ఎంతవరకు కంటెంట్ మార్చారంటే నియర్లీ 16% వరకు కూడా నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉండే విధంగా నానో యూరియా ప్లస్ ఫెర్టిలైజర్‌లో మార్పు అనేది తీసుకొచ్చారు. అదే నానో యూరియా ప్లస్ అనమాట. సో ఈ నానో యూరియా ప్లస్‌లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే
ఇది ఒక క్లోరోఫిల్ చార్జర్గా వర్క్ చేస్తుంది. దాని ద్వారా ఏంటంటే మొక్కలు అనేవి బాగా పెరగడానికి సహాయపడుతుంది. క్లోరోఫిల్ చార్జర్ అన్నాం. క్లోరోఫిల్ చార్జర్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం ఏదైనా మొక్క గనక ఉంటే మొక్కకు ఉండేటువంటి ఆకుల మీద మనం క్లోరోఫిల్ అనే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ క్లోరోఫిల్ అనేది ఎక్కువగా ఉంటుందో నథింగ్ బట్ పచ్చగా ఉండేటువంటి విషయం అనమాట. పచ్చదనాన్ని కలిగించే విషయం ఏదైతే ఉంటుందో ఆకుల్లో దాన్నే క్లోరోఫిల్ అంటాం. సో మొక్కలు ఎప్పుడైతే తమ యొక్క ఆకుల ద్వారా సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించగలుగుతాయో, ఆ క్లోరోఫిల్ అనేది ఎక్కువగా ఉందో, అలాంటప్పుడు మాత్రమే మొక్కలు తాము తయారు చేసేటువంటి ఆహారాన్ని ఎక్కువగా తయారు చేసుకోగలుగుతాయి. సో ఆటోమేటిక్‌గా ఏమవుతుంది, ఈ మొక్కలకు వచ్చేటువంటి పూలైనా, కాయలైనా, గింజలైనా ఏవైనా సరే అవి ఎక్కువగా వృద్ధి పొంది మనకి పంట అనేది ఎక్కువగా రావడానికి, ఆ పంట ఉత్పత్తి కాలం అనేది తొందరగా రావడానికి హెల్ప్ అవుతుందనమాట. సో ఈ నానో యూరియా ప్లస్ వల్ల క్లోరోఫిల్ కంటెంట్ ఏదైతే ఉందో అది బూస్టప్ అవ్వడానికి, పెరగడానికి సహాయపడుతుంది. అండ్ ఇక్కడ మనం నానో యూరియా ప్లస్ ఏదైతే వాడుతున్నామో అది క్లైమేట్ స్మార్ట్ ఫార్మింగ్‌గా ఉపయోగపడబోతుంది. ఎందుకంటే మన దేశంకి ఉన్నటువంటి ఒక మంచి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన దేశం సూర్యరశ్మిని ఎక్కువగా పొందగలుగుతుంది. సో సూర్యరశ్మి ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఎక్కువగా తీసుకుంటాము అంటే మనకి కావాల్సినటువంటి క్లోరోఫిల్ ద్వారా ఎక్కువగా ఫుడ్ అనేది ప్రొడక్షన్ చేయడానికి సహాయపడుతుంది. అదే ఈ నానో యూరియా ప్లస్ ద్వారా మనం సాధించేటువంటి విషయం అన్నమాట. ఇఫికో. ఇఫికో అంటే ఏం లేదు, మన దేశానికి ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే మనకు కావాల్సినటువంటి అంటే ఫార్మింగ్‌కి, అగ్రికల్చర్‌కి అవసరమైన ఉత్పాదనలు అందించేటువంటి విభాగం అన్నమాట. సో వాళ్ళు ఆల్రెడీ మనకి నానో యూరియా ఏదైతే ఉందో అంటే ప్రపంచం మొత్తం మీద ఈ నానో యూరియా ఏదైతే ఉందో అది మన దేశంలోనే స్టార్ట్ చేశారు. జూన్ 2020 స్టార్ట్ చేసి రైతులకు అందుబాటులో ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి నానో యూరియా ప్లస్ ఏదైతే ఉందో ఈ మే 1 నుంచి కూడా రైతులకి ఇక్కడ దుకాణంలో అందుబాటులో ఉండే విధంగా నానో యూరియా ప్లస్‌ని కూడా తీసుకొని రాబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.